ఇప్పుడు అదే ఒక 2 ఏళ్ల తర్వాత. ఒకవేళ బాబుని లోకేష్ని కనుక అట్లా తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్లాన్ చేస్తారు. లోకేష్కి ముందు అది ఫస్ట్ పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయాలి. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసమనే లోకేష్ని ప్రచారం అది చేయనీయకుండా కూర్చోబెట్టారు పక్కన, మంగళగిరికి పరిమితం చేసి. చివరిలో అన్నాక అదేదో యువగళం సభలు అనేటువంటివి మాత్రం పెట్టుకొచ్చారు. లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరహాలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు, లేదా పవన్ లోకేష్ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? నాకు అబ్జర్వేషన్ ప్రకారం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ లోకేష్కి చంద్రబాబు తరహా ప్రయారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఫ్యూచర్లో ఏం చేస్తారో చూడాలి. నిజంగా లోకేష్ కప్ చెప్తే వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏమైనా వస్తుందా పవన్ బాబు మధ్య? అదే అది సెటరేట్ చేయడానికి టైం తీసుకుంటారు అనుకుంటాను నేను. కానీ ఫైనల్ గా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఎన్డీఏలో ఒక శాశ్వత బంధం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకుంటుందా? ఇంకా శాశ్వత బంధం మనం ఎట్లా సర్టిఫికేట్ ఇస్తాం? ఇప్పుడు క్రిందసారి అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి కేంద్ర కేబినెట్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా శాశ్వత బంధం అవదా? అదే 5 ఏళ్లలో ఇంతకుముందు కూడా అట్లాగైతే ఉన్నారుగా 2 సార్లు క్యాబినెట్ లో. మరి శాశ్వత బంధం అవ్వలేదుగా, మధ్యలో విడిపోలేదా? ఎవరి పార్టీ వాళ్ళది అయినప్పుడు శాశ్వత బంధం అనేటటువంటిది ఫ్యూచర్ లో తేల్చుకోవాలి వాళ్ళు. ప్రయోజనాలు బట్టి ఉంటుందేమో ఎప్పటికప్పుడు. రైట్, చూద్దాం మొత్తాన్ని నిజంగా